దేవుని నామానికి వందనాలు. చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే ప్రతి ఒక్కరికి ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి గుడ్ ఫ్రైడే గ్రీటింగ్స్ కూడా తెలియపరుస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన మాట 6వ మాట అనమాట. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడని చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ కూడా నన్ను చెప్పమన్నారు, నేను చెప్పలేకపోయాను. ఈ ఇయర్ కూడా చెప్పమంటే చెప్పలేని పరిస్థితిలో కొంచెం ఉండేను. నైట్ అలా బాబుకి ఫీవర్ అలా వచ్చింది. కానీ దేవుడు నన్ను ఇది చెప్పాలని ప్రేరేపించారు కాబట్టి ఈ మాట దేవుడు ఇచ్చాడని నేను చెప్తున్నాను. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో 6వ మాట మనం ఒక కాన్సెప్ట్గా తీసుకుందాము. సమాప్తమైనది అన్నది ఒక కాన్సెప్ట్గా తీసుకుందాం మనం. అసలు యేసు ఏమి సమాప్తమైనదని సిలువలో పలికాడన్నది మనం ఇప్పుడు ధ్యానిద్దాం అనమాట. సమాప్తమైనది అనేది ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉండిద్ది. యేసు ఏం చెప్పాడంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పాడు, కానీ ఐఎమ్ ఫినిష్డ్ అని అనలేదు. మనమైతే ఏం చేస్తాం, మనకేమన్నా బాగాలేదనుకో, అయ్యో నా పని ఇంక అయిపోయింది అని చెప్తాం. కానీ యేసై అంత వేదనలో కూడా యేసైకి ఏ పని అయితే తండ్రి అప్పగించాడో ఆ పనిని పూర్తి చేసేసి సమాప్తమైనది అని చెప్పాడు. యేసైకి అసలు ఆ పని ఎవరు ఇచ్చారన్నది మనం ఇప్పుడు చూద్దామన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనము. ఎవరు ఇచ్చారు యేసైకి ఆ పని? తండ్రి ఇచ్చాడనమాట. తండ్రి ఒక పనిని యేసైకి అప్పచెప్పారనమాట. ఆ పనిని యేసై ఎలా చేశారు? సంపూర్ణంగా నెరవేర్చాడనమాట. మనకి ఎవరైనా ఎగ్జాంపుల్, మన ఇంట్లోనే మన తల్లి ఒక పని చెప్పింది అనుకోండి, ఆ షాప్కి వెళ్ళిరా అని చెప్తారనమాట. ఆ షాప్కి వెళ్ళి ఆ షాప్లో పలానా వస్తువు తీసుకురమ్మంటే మనం ఏం చేస్తాం, అంత లాంగ్ వెళ్ళలేమన్నమాట. కానీ మన అమ్మకి మనమేం చెప్పుకుంటాం, మనం అదే షాప్కి వెళ్ళాం, అక్కడే తీసుకొచ్చామని చెప్తాం. మన ఇంట్లో వాళ్ళు ఎందుకు మనల్ని ఆ షాప్కే వెళ్ళమంటారు? ఒకవేళ అక్కడ క్వాలిటీ బాగుండొచ్చు, క్వాంటిటీ ఎక్కువ ఇవ్వచ్చు, కానీ మనం ఏం చేస్తాం, ఇక్కడే తీసుకొని వచ్చి అక్కడికే వెళ్ళామని చెప్తాం అనమాట. కానీ యేసు ప్రభు వారు అలా చేశారా? చేయలేదు. తండ్రి ఏ పని అయితే అప్పగెప్పాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చారనమాట. అసలు యేసయ్యకి తండ్రి ఏం పని అప్పచెప్పాడని ఇప్పుడు మనం చూద్దామన్నమాట. లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనము. తండ్రి యేసు ప్రభుని ఎందుకు పంపించారు ఈ లోకానికి? బేదలకు సువార్త ప్రకటించడానికి అనమాట. చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఈ లోకానికి యేసు ప్రభువాన్ని తండ్రి పంపించారనమాట. రెండోది లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నశించదానిని వెదికి రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అసలు ఏం నశించింది అంటే పరిశుద్ధత. ఆదాము అవ్వలు చేసిన పాపం వల్ల పరిశుద్ధత అనేది నశించిపోయినది అనమాట. దాన్ని వెదికి రక్షించుటకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మూడోదిగా 1 యోహాను 3వ అధ్యాయం 5-8 వచనాలు. పాపములు తీసివేయుటకు వచ్చెను. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపములు తీసివేయుటకు వచ్చెను, అపవాది క్రియలను లయపరచుటకు వచ్చెను. 1 తిమోతి 1:15 వచనం, పాపులను రక్షించుటకు. ఇప్పుడు ఇలా రెఫరెన్స్లు కొత్త నిబంధన గ్రంథంలో చాలా రెఫరెన్స్లు ఉన్నాయన్నమాట. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్న రెఫరెన్స్లు చాలా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే రెఫరెన్స్లు చాలా ఉన్నాయి. మొత్తం ఈ రెఫరెన్స్లు అన్నీ మనం ఒక క్లారిటీగా వచ్చేవంటే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు? మన కొరకు, మనకి ఏమి ఇవ్వటానికి వచ్చారు? రక్షణ ఇవ్వటానికి వచ్చారు. యేసు ప్రభు వారు సిలువలో ఎందుకు సిలువ వేయబడ్డారంటే కేవలం మన కొరకే సిలువ వేయబడ్డారు. మన పాపాలని తను అంగీకరించి యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. మార్కు 15వ అధ్యాయం 37వ వచనం. ఒకసారి అది చదివి సహాయం చేయండి. 15వ అధ్యాయం 37వ వచనం.
బిగ్గరగా కేక వేశారు. యేసు సమాప్తమైనదని చెప్పి బిగ్గరగా కేక వేశారు. బిగ్గరగా కేక అంటే బాధతో కాదు, అదొక సంతోషం అనమాట. యేసు ప్రభుకి ఏ పని అప్పచెప్పారో ఆ పనిని సంపూర్ణంగా చేసి గెలిచాడనమాట. గెలవటం అంటే మనం ఒక రేస్లో పార్టిసిపేట్ చేస్తే మనం విన్ అయ్యామనుకోండి, అసలు ఆ సంతోషం ఎలా ఉంటది? ఐఎమ్ ద విన్నర్ అని చెప్పేసి మనం పెద్దగా అరుస్తామన్నమాట. అలానే యేసు ప్రభు తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణంగా పూర్తి చేశాడు కాబట్టి బిగ్గరగా కేక వేసి నేను సంపూర్ణంగా పూర్తి చేశానని చెప్పి సమాప్తమైనదని బిగ్గరగా కేక వేసాడు. దాన్ని మనం విన్నింగ్ మూమెంట్ అంటాం. ఏ క్రై ఆఫ్ ఏ విక్టరీ అని అనొచ్చు అనమాట. ఇప్పుడు దేవుడు సిలువలో సమాప్తమైంది అని చెప్పారు, ఇంకా అయిపోయింది అని మనం అనుకోవటానికి లేదు. దేవుడు సమాప్తమైందని చెప్పారు అన్న తర్వాత ఏముంటదంటే మనం మొదలు పెట్టాలన్నమాట. ఇంకా మనం ఏం మొదలు పెట్టాలి? మనం కొన్ని విషయాల్ని ఫాలో అవ్వాలన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. యేసు ప్రభు ఎలా అయితే తండ్రి ఆజ్ఞలను గైకొని ఆ ప్రేమ యందు నిలిచి ఉన్నారో మనం కూడా ఏం చేయాలి? యేసు ప్రభు ఒక ఆజ్ఞలను గైకొనాలన్నమాట. అప్పుడే మనం కూడా ఆ ప్రేమని పొందుకోగలం అనమాట. ఫైనల్ గా మీకు ఒక 4 విషయాలను చెప్తాను, మనం ఏమేం ఫాలో అవ్వాలని. యేసు ప్రభు ఏం చేశారు? తండ్రి ఒక పని అప్పచెప్పగలనే ఆ పనిని ఏం చేశారు? ఫాలో అయ్యారనమాట. అది ఏంగా తీసుకున్నాడు యేసు ప్రభు. ఏంగా తీసేసుకుని అంటే పాపులను రక్షించటం, అదే ఒక గోల్ గా ఆయన తీసుకున్నాడు అనమాట. అలాగే మనం కూడా ఏం చేయాలంటే, మనం ఒక పని తీసుకున్నామంటే అది ఒక ఏంగా పెట్టుకోవాలి. ఒకవేళ మేబీ మనం ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాం అనుకోండి, 10th పాస్ అవ్వలేదంటే అయిపోతాం ఐఏఎస్? అవ్వలేము. మరి ఏం చేయాలి? ఫోకస్. నెక్స్ట్ వన్ ఫోకస్. రెండోది ఫోకస్. ఆ స్టడీ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ మనం పెట్టుకోవాలి, దాని మీద ఫోకస్ చేయాలి. అప్పుడు ఫోకస్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు మనం ఐఏఎస్ అవ్వటానికి ఛాన్సెస్ వస్తాయి. ఏం పెట్టుకున్నాం, ఫోకస్ చేసేసాం, ఐఏఎస్ అయిపోతామా? అవ్వలేం. విధేయత ఉండాలి మనకి, ఒబీడియన్స్ ఖచ్చితంగా ఉండాలి. విధేయత అంటే తగ్గించుకొనట. యేసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నారు? దీనికి ముందు మాటలు చెప్పిన వాళ్ళలో మనం చూసాం కదా, ఉమ్ము వేస్తే యేసు ప్రభు ఏమైనా బాధపడ్డారా? లేదు. అలానే అంత తగ్గింపు మన దగ్గర ఉన్నదా? ఒకసారి మనం ఆలోచించుకొని చూద్దాం. దేవునికి విధేయులుగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడే మనం మనం అనుకున్న ఏంని మనం కన్ఫామ్ గా దాని దగ్గరికి వెళ్ళగలం అన్నమాట. 4వది విల్లింగ్ టు సఫర్ టు అచీవ్ గాడ్ పర్పస్ కోసం మనం ఉన్నాం అనుకోండి, దాంట్లో చాలా బాధలు ఉంటాయి. యేసయ్య ఇప్పుడు తండ్రి చెప్పిన దానికి అచీవ్ చేయాలనుకున్నారు. ఆ గోల్ని అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి. దేవుడు ప్రార్థన కూడా చేస్తారు ముందు రోజు. ఏమని ప్రార్థన చేస్తాడనమాట? లోక 22వ అధ్యాయం 42వ వచనంలో, ఈ గిన్నె నీ చిత్తమైతే నా నుండి తొలగించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తాడనమాట. ఎంత బాధగా దేవుడికి అనిపించుంటది. అది కూడా దేవుడు ఏమని అడుగుతాడు? నీ చిత్తమైతే నా నుండి తొలగించు ప్రభువా అని చెప్పేసి అడుగుతాడనమాట. లూక 22వ అధ్యాయం 45వ వచనం. దేవుడికి ఏమవుతుంది? మనకి చెమట వచ్చే పోర్స్ ఉంటాయి కదా, మనకి మామూలుగా ఏం వస్తుంది? స్వెట్ వస్తుంది, చెమట వస్తుంది. కానీ యేసయ్యకి బ్లడ్ వచ్చిందంటే ఆయన ఎంత వేదన. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫారిన్ కంట్రీ, అదర్ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ ఒక తల్లి బిడ్డ ఉన్నారనమాట. ఆ తల్లి షాప్కి వెళ్ళింది. తల్లి తిరిగి వచ్చే లోపల ఆ ఇల్లు మొత్తం తగలబడిపోయింది అనమాట. తగలబడిపోతే ఆ బిడ్డ లోపల విలవిల్లాడిపోతుంది. బయట నుంచి అందరు ఉన్నారు. ఆ తల్లి షాప్ నుంచి వచ్చారు, కాపాడలేరనమాట ఆ బిడ్డని కాపాడలేకపోతుంటే తల్లి లోపలికి పోతానంటుంది. ఆ బిడ్డని అందరు అంటారు, ఈ తల్లిని గట్టిగా పట్టుకున్నారు, నువ్వు వెళ్తే నువ్వు కూడా చనిపోతావు, లేదమ్మా నువ్వు ఉండు అని అంటుంటే అందరూ గట్టిగా పట్టుకునే ఆమె వల్ల ఆ వేదనకి ఆమె ఏమైందంటే, ఆమె పోర్స్ ఉన్నావు కదా, స్వెట్ వచ్చే పోర్స్ నుంచి ఆమెకి నిజంగానే బ్లడ్ వచ్చింది. సైంటిఫిక్ గా ఇది ప్రూవ్ చేయబడింది. అందరు అంటారు కదా, అలా ఎలా వచ్చింది బైబిల్ దాన్ని నమ్మని వాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇది నిజంగా జరిగిన సంఘటన. సైంటిఫిక్ గా ఇది ప్రూవ్ అయింది అనమాట. మనం ఈ 4 విషయాల్ని ఎప్పుడైతే పాటిస్తామో, దేవుడు ఇంకా మన పాపాల కొరకు సిలువ వేయబడ్డాడులే, ఇంకా మనకేంలే, మనం పాపాలు చేసుకుందాం, ఆయన మళ్ళీ వస్తాడు, మళ్ళీ వేయబడతాడు, అట్లా అని మనం ఎప్పుడూ ఉండకూడదు అనమాట. లాస్ట్ ఒకటి చదవండి, 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం.
మంచి పోరాటం పోరాడి తిని. అంటే పోరాటం అంటే ఏంటిది? మనకి ఏం కావాలన్నది. అంటే లోక సంబంధమైన పోరాటం మనం ఎప్పుడూ పోరాడకూడదు అనమాట. దేవుడు లోక సంబంధం కోసం పోరాడా? లేదు. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? పరలోక రాజ్యం కొరకు మనం పోరాడాలన్నమాట. విశ్వాసం అంతిమ వరకు మన దగ్గర కాపాడుకోవాలి. విశ్వాసం ఏం చేస్తాం? ఏదో ఒక విషయం మనం అడుగుతాం, అది చేయలేదంటే మన దగ్గర విశ్వాసం కోల్పోతాం. అలా ఎప్పుడు మనం ఉండకూడదు. మన విషయం ప్రతి ఒక్కటి, మనం దేవుడి పిల్లలం కాబట్టి ఆ విశ్వాసం ఎప్పుడు మన అంతిమ జీవితం వరకు ఆ విశ్వాసం మనకు అలానే ఉండాలి. విశ్వాసం అంటే నాకు ఇది చాలా ఇష్టమైన మాట, తగ్గించుకోవటం. విశ్వాసం అంటే ప్రెగ్నెన్సీ లేనప్పుడు 5 years నా పొట్ట మీద చేసుకొని ప్రేయర్ చేశాను. ఎట్లా అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అంటే ఇక్కడ సంఘస్థులే నాకు చెప్పింది, బయట వాళ్ళు ఎవరు కాదు. ఆల్రెడీ దేవుడు నీకు గర్భఫలం ఇచ్చేసాడు, బిడ్డ పుట్టేశాడని ప్రార్థన చెయ్యి, నీకు దేవుడు ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడంటే 5 years, 1-2 రోజులు కాదు, 5 సంవత్సరాలు ఇలా చేయి వేసుకొని ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా, నీవు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన బిడ్డను బట్టి నీకు వందనాలు అని ప్రార్థన చేసేదాన్ని. 5 years ప్రేయర్ చేసిన తర్వాత నాకు గర్భఫలం వచ్చిందనమాట. వచ్చిన తర్వాత కూడా అలవాటు అయిపోయింది. వాడు ఉన్నా కూడా రోజు ప్రార్థన ఆటోమేటిక్గా చెయ్యి వెళ్ళిపోతుంది పొట్ట మీదకి. అంత ప్రార్థన అలా బట్టిలాగా అయిపోయింది అనమాట. అట్లా అంత విశ్వాసం మనం ఉండాలి. 5 years వెయిట్ చేసా, 1-2 రోజులు వెయిట్ చేసేస్తే ఏది మనకి దక్కదన్నమాట. యేసయ్య 33.5 years బతికాడు ఇక్కడ. మనం దానికన్నా ఎక్కువ రోజులు బతుకుతున్నాం, అవునా లేదా? ఎవరో కొంతమంది చనిపోతున్నారు. 33.5 years ఇంకా యేసు ప్రభు బతకొచ్చు. కానీ ఏం చేశారు? మన కోసం సిలువ వేయబడ్డాడు అనమాట. ఆయనకి తెలుసు ముందే ఈ ఇయర్లో చనిపోతాం, ఈ వయసులో చనిపోతాం అని అన్నీ తెలుసు. అదే మనమైతే ఒప్పుకుంటామా? ఈ ఇయర్లో చనిపోతాం, ఈ ఏజ్లో చనిపోతాం, ఎందుకు వేసేయనన్ను అప్పుడే తీసుకెళ్ళిపోతున్నాం. 100 years వస్తున్నా, 99 years ఉందనుకోండి, 100 years వచ్చే వాళ్ళు కూడా వేసేయి, ఇంకా 1 సంవత్సరం ఉంది కదా, నేను సెంచరీ కొట్టాలి, నన్ను బతికియండి అని అడిగేస్తాం మనం. అలా ఎప్పుడూ ఉండకూడదు. మనం దేనికి? ఈ లోకానికి. యేసు ప్రభుని తండ్రి ఎలా అయితే ఈ లోకానికి ఒక పని మీద పంపించాడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఏదో ఒక పని మీద దేవుడు ఈ లోకానికి పంపించుంటారనమాట. ఆ పనిని మనం ఫుల్ఫిల్ చేయాలన్నమాట. ఈ మాట నాకు ఇచ్చినందుకు పాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తాను.